క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, నీ కార్యాలు నెరవేర్చబడాలి అంటే, నువ్వు అనుకుంటున్న పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే, నువ్వు ఏదైతే కార్యం తలపెట్టావో దాంట్లో లాభం పొందుకోవాలి అని అంటే నీ మార్గం దేవునికి అప్పగించు. నువ్వు చేయాలనుకుంటుంది, నువ్వు తలంచుతున్నది, నువ్వు ఏదైతే ఆలోచన చేసి ఉన్నావో, ఏ పని అయితే ఇలా చేస్తే బాగుంటుందని నువ్వు అనుకొని ఒక నిర్ణయం తీసుకున్నావో, మొట్టమొదటిగా ఆ యొక్క నిర్ణయం, ఆ యొక్క మార్గం దేవునికి అప్పగించుము. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఆ రీతిగా నీ మార్గములు దేవునికి అప్పగిస్తావో అప్పుడు ఆయన నీ కార్యాలన్నిటిని కూడా ఏం చేస్తాడంట, నెరవేరుస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటున్న వాటిని దేవునికి తెలియపరచం, మన మార్గం దేవునికి అప్పగించము. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇదే కరెక్ట్ అని చెప్పేసి అదే దారిలో మనం వెళ్తూ పడిపోయే వరంగా, నష్టపోయే వరంగా, కృంగిపోయే వరంగా, బలహీనపడే వరంగా ఉంటూ ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు ఏదైతే కార్యం తలపెట్టాలనుకుంటున్నావో అది దేవునికి అప్పగించు. ఈ మార్గం సరైనదా సరైనది కాదా, ఈ నిర్ణయం సరైనదా సరైనది కాదా ప్రభు అని చిత్తానుసారంగా నన్ను నడిపించున్నప్పుడు ఆయన నీ మార్గం సరళం చేసి సరైన నిర్ణయంలోని సరైన మార్గంలోకి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి నీ జీవితంలో కార్యం నెరవేర్చే దేవునికి నీ మార్గాలు అప్పగించి సమస్త విషయంలో విజయం పొందుకు. అతరీతిగా దేవుడు నిన్ను బ్లెస్ చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రేపర్లకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. వారు ఏదైతే పనులు తలపెట్టాలనుకుంటున్నారో ఆ యొక్క కార్యాలను నీకు అప్పగిస్తూ వారి జీవితంలో బలమైన కార్యాలు పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.